నమస్తే అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. ఉప్పు నీళ్ళలో వేసి కలుపుకున్నాను. ఆల్రెడీ కాంబినేషన్గా రసం పెట్టానండి, టమాటా రసం. ఇప్పుడు అరటికాయ ఫ్రై చేసుకుందామండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూడండి, సింపుల్గానే చేస్తానండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. తిరగమూత గింజలు వేసుకుందామండి. ఆవాలు, సాయిగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర. తిరగమూత వేగిందండి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసుకుందాం. పసుపు. దీంట్లో మనం తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకుందామండి, నీళ్ళు వచ్చేసి. ఇలా సింపుల్ రెసిపీసే చూపిస్తానండి. సింపుల్గానే చేస్తాను నేను అంట. సాల్ట్ వెంటనే వేసుకోవద్దండి, ఒక్క నిమిషం మగ్గిన తర్వాత అప్పుడు వేద్దాం సాల్ట్. ఇప్పుడే వేసేస్తే మరీ ముక్క మెత్తగా అయిపోతుంది. మూత పెట్టేసి ఉంచుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా ఇట్లా వదిలేద్దామండి కాసేపు. మూత పెడితే మళ్ళీ ఆవిరికి ముక్క మెత్తపడిపోతుంది. కాసేపు ఇలా ఉంచేద్దాం, తర్వాత కారం వేద్దాం. ఇప్పుడు ఇలా వేగింది కదండి, ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. ఇప్పుడు ఇది మసాలా కారం అండి, కూర కారం. మామూలుగా అయితే యాక్చువల్గా అయితే మేము వాడడం ఇది. ఇలాంటి వేపుడు కూరలో అట్లా బాగుంటాయని మసాలా కారం మిల్లి దగ్గర తెచ్చుకున్నానండి విడిగా. ఇప్పుడు ఈ కూరలో వేద్దామని సరిపడా కారం వేస్తున్నానండి. బాగుంటుందండి టేస్ట్. కొన్నిట్లోనే వేస్తానండి ఇలా మసాలా కారం, వేపుడులో బాగుంటుందని తీసుకొచ్చాను. ఈ కారం మసాలా కారం కదండి, ఇది ఒక రకమైన టేస్ట్లో ఉంటుంది, బాగుంటుంది కూర. చెప్తున్నాను కదండి, కొన్నిట్లోనే వాడతాను కారాన్ని, ఎక్కువ మసాలా అలా వాడమండి. ఒక్క నిమిషం మగ్గించుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి, వంట రాని వాళ్ళు కూడా. చూడండి, బాగుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే అరటికాయ ఫ్రై. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఒకవేళ ఇది కనుక నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.